అత్తయ్య తింటారా? అన్నమేమన్నా వేసుకొని రావాలా? ఏం కోడలి పిల్ల? ఎందుకు? ఎక్కడన్నా పోతున్నావా ఏంటి? ఇంత త్వరగా అన్నమేసుకొని రావాలనా? తింటవా అత్తయ్య? అని చాలా వయ్యారంగా అడుగుతున్నావు. ఏంటి ఆ కాళ్ళు చేతులు ఊపుడు? ఏంటి సంగతి? చెప్పు చెప్పు. అయ్యో! అత్తగారు మీరేంటండి మరి ఇంత డైరెక్ట్‌గా అడిగేస్తున్నారు. అసలు నాకేం కాలేదండి. నేను మీకు అన్నం వడ్డించి, అలా బట్టలు ఉతకనీకే పోదాం అని అనుకుంటున్నా అంతే. అంతేకానీ మీరు అనుకుంటున్నట్టు ఇంకా ఏం లేదండి అత్తగారు. కోడలి పిల్ల ఇంకేం నా దగ్గరేదో దాస్తున్నావు లేదా? సరే సరే దాయి దాయి ఎప్పుడన్నా బయట పడాలే అప్పుడు చెప్తా నీ పని నేను. ఇదెక్కడ అనుమానం పక్షుందిరా నాయనా! ఇంట్లో పని చేసుకుంటా అంటే కూడా నన్ను అనుమానిస్తుంది. దీని పిండం బొద్దింకలకు, చీమలకు పెట్ట. ఏం కోడల్ ఏమో ఆలోచిస్తున్నావు ఏంటి? కరెక్ట్‌గా చెప్పు. ఏం లేదత్తయ్య మీకు అన్నం పప్పు పోసి అందులో గోంగూర కారం వెయ్యాలా? లేకపోతే మామిడికాయ కారం వెయ్యాలా? అని ఆలోచిస్తున్నా అంతే. ఏదొక కారం వేసుకొని రా కానీ నా పిండం మాత్రం కాకులకు పెట్టు. చీమలకు, బొద్దింకలకు పెట్టకు. సరేనా? ఈ ముసల్దాని చెవులేంరా నాయనా ఇంత తేటగా ఉన్నాయి. కోడలి పిల్ల ఇది కూడా వినబడుతుంది. మంచిగా వినబడుతుంది. ముందు ఈ ముసల్దాన్ని చెవులు కుట్టేయాలి. ఒక పీడ పోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.